కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బంతితో పాటు బ్యాట్తోనే అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన నరైన్ 40 సగటుతో 286 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. ఇక బంతితోనూ నరైన్ సత్తా చాటాడు. 7 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో మరో నెల రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ జట్లో నరైన్ను ఎంపిక చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు తన రిటైర్మెంట్ను వెనక్కు తీసుకోవాలని నరైన్ కు విజ్ఞప్తులు మొదలయ్యాయి. దీనిపై తాజాగా సునీల్ నరైన్ స్పందించాడు. ప్రస్తుతం తాను ప్రశాంతంగా ఉన్నానని, తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టలేనని చెప్పాడు. తమ ఆటగాళ్లపై నమ్మకం ఉందని, స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ వెనక్కు తీసుకొని రాబోయే టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనాలని ప్రజలు కోరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అయితే నా రిటైర్మెంట్ నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నాను, నిరాశ చెందాలనుకోవట్లేదు. ఆ తలుపులు మూసివేశాం. అయితే వెస్టిండీస్ తరపున జూన్లో బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు నా మద్దతు ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఎంతో శ్రమిస్తున్న వాళ్ళు మా అద్భుతమైన అభిమానుల కోసం మరో టైటిల్ ని అందించడానికి అర్హులని భావిస్తున్నానంటూ నరైన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అయితే జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికాలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు, మిగిలిన మ్యాచ్లన్నీ కరేబియన్ దీవుల్లో జరగనున్నాయి.